నల్గొండ జిల్లాలో వరుస చైన్ స్నాచింగ్ ఘటనలకు పాల్పడుతున్న నిందితుని పోలీసులు ఎట్టకేల కదపులోకి తీసుకున్నారు. కేతేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వాహనాలు తనిఖీ చేస్తుండగా పాత నేరస్తులు పోలీసులకు చిక్కారు. నల్గొండ జిల్లా అడిషనల్ ఎస్పీ రమేష్ వెల్లడించిన వివరాల ప్రకారం కేతేపల్లి మండలం చీకటిగూడెం గ్రామ శివారులో పోలీసులు ముమ్మరంగా వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఒక వ్యక్తిని ఆపి విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. నిందితుడి వద్ద నుంచి సుమారు 40 గ్రాముల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ మార్కెట్లో సుమారు 4 లక్షల రూపాయలు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. నేరానికి ఉపయోగించిన ఒక యమహా మోటార్ సైకిల్ కూడా పోలీసులు సీజ్ చేశారు. పోలీసుల విచారణలో నిందితుడు తాడేపల్లికి చెందిన మధుబాబుగా గుర్తించారు. ఇతని తండ్రి పేరు కృష్ణ భాస్కర్. గత కొంతకాలంగా ఇతరు ఒంటరిగా ఉన్న మహిళలను లక్ష్యంగా చేసుకుని బంగారు గొలుసులను అపహరిస్తున్నట్లు పోలీసులు నిర్ధారించారు. జిల్లాలో నేరాల నియంత్రణకు పోలీసులు నిరంతరం నిఘా ఉంచుతున్నారని ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని అడిషనల్ ఎస్పీ రమేష్ సూచించారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. హైదరాబాద్ క్రమంలో మిడ్ నైట్ రెండా ప్రాంతంలో కేతపల్లి పిఎస్ లిమిట్స్లో ఒక హోటల్ ఉంటుంది, లోకల్ హోటల్ హరిటాపల్లి. అక్కడ యూజర్స్ కోసమని బస్సు ఆ పేరు లెఫ్ట్ సైడ్ అక్కడ చీకటిగా ఉంటుంది. యూజర్స్ అటెండ్ అయ్యి తిరిగి వచ్చే క్రమంలో ఆ ఫిర్యాదురాలు గడిలో నుంచి ఒక చైను గుర్తు తెలియని వ్యక్తి నాకు మారిపోయాడు. అట్లాంటివి దానికి సంబంధించి పోలీస్ స్టేషన్ కేతపల్లిలో కంప్లైంట్ ఇవ్వగా దాని మీద ఎస్ఐ గారు కేతపల్లి ఎస్ఐ గారు అదేవిధంగా ఇన్స్పెక్టర్ శాలిగౌరారు ఆధ్వర్యంలో టీం ఏర్పాటు చేసి ఆ టీంని డిఎస్పీ నల్గొండ శివరామ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. దాన్ని అబ్జర్వేషన్లో మళ్ళీ ఇక్కడ జరుగుతాయి ఉన్న ఉద్దేశంతో హైవే మీద అన్ని చోట్ల కూడా ఒక డెకాయ్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. 4-5 కేసుల్లో మన స్టాఫ్ని చీకటి ప్రాంతాల్లో పెట్టడం జరిగింది. అదేవిధంగా నిన్న రాత్రి ఒక వ్యక్తి ఎక్కడైతే అఫెన్స్ జరిగిందో అదే ప్రాంతంలో అనుమానాస్పదంగా తిరుగుతుంటే మన వాళ్ళు పట్టుకున్నారు. ఈ పట్టుకునే కార్యక్రమంలో కేతపల్లి ఎస్ఐ గారు, హెడ్ కానిస్టేబుల్ ఎస్ వెంకటేశ్వర్లు, పీసీ అజిత్ రెడ్డి, అదేవిధంగా నాగరాజు, ఈ సైజు వీళ్ళందరూ కలిసి కూడా చాకచక్యంగా అతను పట్టుకున్నారు. అతని మీద అనుమానం వచ్చి పోలీసుని తీసుకొచ్చి ఇంట్రాగేషన్ చేశారు. ఇంట్రాగేషన్ చేస్తే అతని వద్ద బంగారం దొరికింది. ఈ బంగారం సంబంధించి సరైన సమాధానం చెప్పలేకపోయాడు. దాన్ని విచారిస్తే తెలిసింది ఏంటంటే గత నెలలో 23వ తారీఖు మిడ్ నైట్ జరిగిన అఫెన్స్ ఇతనికి సంబంధం ఉందని చెప్పి ఇతను ప్రతిరోజు కూడా విజయవాడ, హైదరాబాదు ప్రైవేట్ బస్సు డ్రైవర్గా పనిచేస్తాడు. అయితే అతను స్వగ్రామమైనటువంటి చేబ్రోల్ గ్రామము, ఉంగుటూరు మండలము, ఏలూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. అక్కడ ఒక ఇల్లు కట్టుకున్నాడు. ఇల్లు కట్టుకున్న తర్వాత అప్పులు చేశాడు. ఆ అప్పులు తీరే విధానం దొరకలేదు ఆయనకి. ఈయనకు వచ్చే జీతం కూడా సరిపోవట్లేదు. ఏ విధంగానైనా సరే అడ్డదారిలో డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంలో ఈ రోడ్లో ఎక్కడెక్కడ చీకటిగా ఉంటుంది, ఏ ప్లేస్లో బస్సులు ఆగుతాయి అక్కడికి మొత్తం తెలుసు. ఇక్కడ హరిటాక్ హోటల్ దగ్గర కొంచెం డార్క్నెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడైతే నన్ను ఎవరు పట్టుకోలేరు, నన్ను ఎవరు ఐడెంటిఫై చేయలేరు అనే ఉద్దేశంతో పోయిన నెల అతను 23వ తారీఖు నైటు చైన్ స్క్రాచింగ్ చేశాడు. ఈరోజు పట్టుకుంటే మరి దాన్ని 2 రోజులు ఆ చైన్ పెట్టుకోలేక దాన్ని వేరే చోట కరిగించాడు. ఈరోజు ఇక్కడ అటెండ్ చేసి మళ్ళీ కొత్త హైదరాబాద్లో దాన్ని అమ్ముకున్నాం అనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చినట్టుగా చెప్పాడు. మన వాళ్ళు పట్టుకుని ఆ బంగారాన్ని రికవర్ చేశారు. ఇది సుమారుగా 40 గ్రాములు ఉంటుంది. 6,50,000 వస్తుంది అన్నమాట. ఇతన్ని పట్టుకోవడంలో మన వాళ్ళు కేతపల్లి ఎస్ఐ గారు, అదేవిధంగా ఇన్స్పెక్టర్ గారు, శాలిగౌరారు సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు, అదేవిధంగా మన డిఎస్పీ గారు టీం ఇదంతా ప్రతిభ వల్ల పట్టుకున్నారు. ఈ సందర్భంగా వాళ్ళందరినీ అభినందిస్తున్నాను. అయితే దీంతో పాటు అతను మోటార్ సైకిల్ మీద వచ్చాడు. అటు మోటార్ సైకిల్ కూడా తీసుకున్నాము. దాని గురించి కూడా వెరిఫై చేస్తాము. అదేవిధంగా ఇతను ఈరోజు రిమాండ్ చేస్తున్నాము. తర్వాత కస్టడీ తీసుకుని ఇంకా ఫర్దర్ ఏమన్నా నేరాలు కానీ ఏమన్నా ఉన్నాయో అవి కూడా వెరిఫై చేస్తాము, ఇంట్రాగేషన్ చేస్తాము. ప్రజలకు చెప్పేది ఏంటంటే రాత్రిపూట ప్రయాణం చేసేటప్పుడు సాధ్యం కొరకు ఆర్నమెంట్స్ తక్కువగా
వాడండి. ఎందుకంటే సేఫ్టీ ప్లేస్ మన హైవేలో ఎక్కడ తిరుగుతామో ఎక్కడ ఎక్కుతామో అక్కడికి దొంగతనాలు ఎక్కువైపోతున్నాయి కాబట్టి మనం ప్రాపర్టీ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా ఇంటికి తాళాలు వేసినప్పుడు ఎక్కువ సంపద కానీ లేకపోతే బంగారు వస్తువులు కానీ ఇంట్లో పెట్టుకోవద్దు. అవసరమైతే బ్యాంకులో సేఫ్టీ లాకర్ పెట్టుకోవడం బెటర్. లేకపోతే జాగ్రత్తగా పెట్టుకోవాలి. అంతేగాని ఒకసారి పోయిన తర్వాత మనం దాన్ని దొరకటం అంటే చాలా కష్టం. పోలీసులు అయినా కూడా ఎన్నో కేసులు మేము డిటెక్ట్ చేస్తున్నాము. ఈ నల్గొండ డివిజన్లో చాలా కేసులు కూడా డిటెక్ట్ చేశారు. నైట్ పూట ఎప్పుడైనా సరే బయటికి వెళ్ళేటప్పుడు మాత్రం ఇటు పరిస్థితుల్లో అన్ని ప్రివెంటివ్ యాక్షన్ తీసుకోవాలి, నివారణ చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ప్రతి ఇంటికి కూడా అర్హత గల వాళ్ళు మంచిగా ఉన్నవాళ్ళు సీసీ కెమెరాలు పెట్టించుకుంటూ కూడా మంచిది అని ఈ సందర్భంగా ఈ నల్గొండ ప్రజలకి మేము సలహా ఇస్తున్నాం. ఈయన కేవలం హైవే ఉన్న హోటల్స్ డార్క్ ప్లేసెస్ని టార్గెట్ చేస్తాడా, ఊర్లలో కూడా వస్తుంది సార్? ఊర్లో ఎందుకంటే 2 వారాల క్రితం మూసీ రోడ్లో కూడా సేమ్ చైన్ స్నాచింగ్ జరిగింది, రోల్డ్ గోల్డ్ చైన్. మరి మహానుభావుడు అది దాని గురించి వెరిఫై చేసాము. ఇతను ఫస్ట్ చేస్తున్నాడు. ఇంతకు ముందు అయితే ఇప్పటివరకు క్రైమ్ రికార్డ్ లేదు. మొదటి అఫెన్స్లో దొరికాడు. మొదటి అఫెన్స్ చేసినట్టు ఒప్పుకున్నాడు. అది కూడా ఈ హైవే డ్రైవర్ కాబట్టి హైవే మీద అవగాహన ఉంది. ఎక్కడెక్కడ ఆగొచ్చు, ఎక్కడెక్కడ నెగ్లిజెన్స్గా ప్రయాణికులు ఉంటారనే దాని విషయంలో ఆయన అవగాహన ఉంది కాబట్టి అరిటాక్ హోటల్ దగ్గర ఇతను అఫెన్స్ చేస్తున్నారు. హైవే మీద ఎలాంటి సెక్యూరిటీ